నమస్కారం, ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మాధురి. కావలి రూరల్ మండలం ఆనేమడుగు గ్రామంలో జరుగుతున్న గంధ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త, పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ శుక్రవారం రాత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు పసుపులేటి సుధాకర్ ని గుర్రంపై ఎక్కించి భారీగా బాణసంచా కాలుస్తూ మేళతాళాలతో ఘనంగా ఆహ్వానించారు. కావలి నియోజకవర్గంలో పసుపులేటి సుధాకర్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో దేవాలయాలకు విరాళాలు అందిస్తూ తన సొంత నిధులతో పాఠశాల కట్టించి అందరికీ సాయం చేస్తున్న సుధాకర్ అన్నకు ఆ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని కమిటీ సభ్యులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కావలి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సుధాకర్ అల్లాను కోరుకున్నారు. పసుపులేటి సుధాకర్ గంధ మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చి బాబా ఆశీస్సులు తీసుకోవడంతో కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ తను నిరుపేద కుటుంబానికి చెందిన వాడినని, ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చానన్నారు. తన లక్ష్యం కావలిలో ప్రతి ఒక్కరికి సహాయం చేయాలన్నదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, పసుపులేటి అభిమానులు పాల్గొన్నారు. సార్ చెప్పినట్టు చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబంలో ఉంటే ఎంత ఆనందంగా ఉందో అంత ఆనందంగా ఉంది. అందరూ మా బాబు వయసు వాళ్ళే, అందరూ నిజంగా చాలా ఆనందంగా ఉంది. మాటలు రావట్లేదు. పెద్దలకి అందరికీ నమస్కారం. ఆవిడలో గొప్పతనం ఏంటంటే ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా అక్కడ భాష తెలియకపోతే ఆవిడ వాళ్ళకి భాష నేర్పించి తెలుగులో మాట్లాడిస్తారు తప్ప ఆవిడ ఏ భాష మాట్లాడదు. ఫస్ట్ టైము ఈరోజు ముందుకు వచ్చి 2 మాటలు చాలా గొప్పగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ వేరే సమయం లేదు కాబట్టి ఎక్కువ విషయాలు చెప్పట్లేదు, కానీ చాలా విషయాలు నేను చెప్పాననుకో వీళ్ళని మర్చిపోయి నా మాటలు వింటూ ఉంటారు. కాబట్టి ఇంకోసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. వారు కూడా మీరు ఇంకా చాలామంది ఎప్పుడెప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఎక్కువ మీ టైంని వేస్ట్ చేయకుండా మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సంతోషం తప్పలేదు, కోపం పలకలేదు, స్నేహం మొదలైంది. మొదలైన స్నేహితులు, బంధువులు ఎంతమంది నాకున్నందుకు చాలా ధన్యవాదాలు అందరికీ. అలాగే అందరూ కూడా యువతకి అందరూ చెప్పేది ఏంటంటే పనికిరాని కోపాన్ని ప్రదర్శించకుండా చక్కటి ఫ్రెండ్షిప్ని, స్నేహితాన్ని అందరితో పంచుకోవాలని చెప్పని অনুষ্ঠান అందరికీ తెలియజేస్తాను. ఈవెంట్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా చక్కగా మాట్లాడిన వారు కూడా ఇంకా